అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం గుత్తి దొండకాయ తయారు చేసుకుందాం. దానికి ముందుగా మా పెరట్లో కాసిన దొండకాయల్ని కోసుకొద్దాం రండి. నేను లాస్ట్ టైం దొండకాయ 65 వీడియోలో మా దొండపాదు కాపు అని వెయిట్ చేసి చూపిస్తే మీ మొక్కవే అని మాకేంటి నమ్మకం, మీరు బయట తెచ్చి చూపిస్తున్నారేమో అని కొందరు కామెంట్ చేశారు. అందుకని నేను ఇప్పుడు చెట్టు నుండి కోయటం కూడా చూపించాల్సి వస్తుందండి. దొండకాయ కర్రీ చేయడానికి నేను 1/2 కిలో దొండకాయల్ని తీసుకున్నాను. కోసినవన్నీ చేయట్లేదు. దొండకాయల్ని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. దొండకాయలకి ముందు వైపు వెనక వైపు ఉన్న కాడలని కట్ చేసి, వంకాయని ఎలా 4 చీలికలుగా కట్ చేస్తామో అదేవిధంగా దొండకాయల్ని కట్ చేసుకుందాం. లేదు అంటే ఒకవైపు నిలువుగానో మరోవైపు అడ్డంగానో ఆపోజిట్గా కట్ చేయండి. ఇలా చేయటం వలన కూరలో ఉడికినప్పుడు దొండకాయకు ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది, దొండకాయ కూడా బాగా వేగుతుంది. స్టవ్ పై ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాల పాటు కలుపుతూ వేయించండి. ఇలా కలుపుతూ వేయించటం వలన దొండకాయలన్నీ ఈక్వల్గా వేగుతాయి. దొండకాయలో ఉన్న నీటి వలన కొంచెం చిట్లుతుంది, ఏం కంగారు పడకండి. దొండకాయల్ని మరో విధంగా కూడా వేయించుకోవచ్చు, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. కానీ ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా, కానీ తొందరగా వేగుతాయండి. అలా అయితే కొంచెం టైం తీసుకున్నా పర్లేదు అని నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను. దొండకాయలు కాస్త మగ్గాక మూత మూసి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే ఒకవైపు వేగుతాయి మరోవైపు వేగవండి. దొండకాయలు వేగేలోపు దానికి కావలసిన మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1/2 కప్పు వేరుశనగ పప్పులను తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు కలుపుతూ దోరగా వేయించండి. పల్లీలు కాస్త వేగాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 చిన్న కొబ్బరి ముక్కలు వేసి కాస్త వేపాక 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1 నల్ల యాలుక వేసి వేగనివ్వాలి. నల్ల యాలుక లేని పక్షంలో గ్రీన్ ఇలాచీనైనా వాడుకోవచ్చండి. ధనియాలు జీలకర్ర వేగాక 1 టీ స్పూన్ గసగసాలు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. చివరగా 7-8 జీడిపప్పులను కూడా వేసి వేయించాలి. జీడిపప్పులు ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటేనే కర్రీకి మరింత రుచి వస్తుంది. ఇలా వేయించుకున్న వీటిని చల్లారటానికి పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే ప్యాన్లో పెడితే ప్యాన్ వేడికి గసగసాలు మాడిపోతాయి. 1 మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాం. మిక్సీలో ఎలాగో గ్రైండ్ అవుతాయి కదండి. 1 ఇంచ్ అల్లంని కూడా కట్ చేసి పెట్టుకుందాం. 1 టమోటాని కూడా కట్ చేసుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయల్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీల మిశ్రమం వేసి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, అల్లం తురుము, టమోటా ముక్కలు, కొంచెం బెల్లం వేసి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఎంత మెత్తగా ఉంటే మనకు గ్రేవీ అంత బాగా వస్తుందండి. దొండకాయలు బాగా వేగాయి కదా, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమం వేసి కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించండి. మసాలా ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలుపుతూ ఉండండి, లేదంటే మసాలా మాడిపోయి టేస్ట్ మారిపోతుంది. నానబెట్టి పెట్టుకున్న చింతపులుసు ఉంది కదా, దానిని మిక్సీ జార్లోకి పోసుకుందాం. మిక్సీ జార్లోకి ఎందుకు పోస్తున్నాను అంటే
జార్కి అంటూ ఉన్న మసాలా మొత్తం వచ్చేస్తుంది కదా అని. మసాలా చక్కగా వేగిపోయి ఆయిల్ వదులుతుంది కదా. ఇప్పుడు చింతపులుసు పోసి మసాలా అంతా వాటర్లో కలిసేటట్లుగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత మూసి 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఆయిల్ పైకి తేలుతుంది అంటే కర్రీ రెడీ అయినట్లు. ఒకసారి దొండకాయను ఒత్తి చూద్దాం. చూడండి, దొండకాయ ఉడికిపోయింది కదా. అంతే అండి, గుత్తి దొండకాయ కర్రీ రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీ రోటీస్లోకైనా చపాతీలోకైనా కలర్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడూ దొండకాయతో ఫ్రై మాత్రమే చేసుకుంటాం కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.